హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఒకసారి మేక కాళ్ళతో ఇలా కూర చేశారంటే మీకే తెలుస్తుంది, చెప్పలేనంత రుచి అదిరిపోతుందండి మటన్ పాయది. ఎప్పుడు మటన్ పాయ తినని వాళ్ళు కూడా తినాల్సిందే, టేస్ట్ అంత బాగుంటుంది. 4 మేక కాళ్ళండి ఇవి. షాప్ వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న వెంట్రుకలు అనేది ఉంటాయండి వీటిపైన. అవేమీ లేకుండా చాకుతో గీకేయండి ఒకవేళ ఉంటే. 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 4-5 సార్లనన్నా నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి. మేక కాళ్ళనన్నీ కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుందాము. 2 బగారాకు, 3 ఇలాచీలు, 5 లవంగాలు, 1/2 స్పూన్ సాజీరా, ఒక పట్టముక్క పెద్దది, పత్తర్ పూలు కొంచెం వేసుకొని గరం మసాలాను వేయించుకోవాలి. గరం మసాలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ మేకకాళ్ళను కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ మేకకాళ్ళలో ఒకలాంటి నీసు వాసన ఉంటుందండి. ఆ నీసు వాసన పోవడానికి 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. మేకకాళ్ళను కలుపుకుంటూ నూనెలో 3 నిమిషాల వరకు వేయించి పెట్టుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఈ మేకకాళ్ళని కలుపుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఈ మేకకాళ్ళను 1 నిమిషం వరకు వేయించుకోవాలి. టేస్టీ మటన్ పాయ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి వేసి 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసానండి. మేకకాళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ మేకకాళ్ళనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఈ మేకకాళ్ళను ఉడికించుకోవాలండి. మేకకాళ్ళు లేతగా ఉంటే తొందరగా ఉడుకుతాయి, ముదురుగా ఉంటే విజిల్స్ ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. ఉప్పు వేయకుండా ఈ మేకకాళ్ళను ఉడికించడం వల్ల మేకకాళ్ళు తొందరగా ఉడుకుతాయి. కుక్కర్ మూత తీసాక ఒక పీస్ తీసి చెక్ చేశాను ఉడికిందా లేదా అని. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. లేతగా ఉన్న మేకకాళ్ళు తీసుకున్నాను కనుక నాకు 5 విజిల్లోనే మెత్తగా ఉడికిపోయిందండి. ముదురుగా ఉన్న మేకకాళ్ళు తీసుకుంటే 7 విజిల్ల పైననే ఉడికించవలసి వస్తుంది. ఒకసారి మధ్యలో విజిల్ తీసి చెక్ చేసుకుంటే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. హోటల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇలా పాయని ఉడికించిన తర్వాతనే కర్రీ రెడీ చేస్తారండి. ఈరోజు నేను కూడా హోటల్స్లో పాయ కర్రీ ఎలా రెడీ చేస్తారో అలానే చూపిస్తున్నాను. ఉడికించిన మటన్ పాయని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలో 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా వేసుకున్నాను. 1.5 స్పూన్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. మీరు స్పైసీగా ఎక్కువగా తినే వాళ్ళైతే మిరియాల పొడి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకున్నాను. వేసిన మసాలాలంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ మసాలాను వేయించుకోవాలండి. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలాక ఉడికించి పెట్టుకున్న మటన్ పాయాని ఈ మసాలాల్లో వేసేసుకున్నాను. ఓన్లీ పాయ మాత్రమే వేసుకున్నాను, గ్రేవీ వేసుకోలేదండి. గ్రేవీ తర్వాత వేసుకుంటాను. వేయించిన మసాలా అంతా మేకకాళ్ళతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మటన్ పాయ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ మేక కాళ్ళను కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మసాలా మాడకుండా చూసుకోవాలి. మేక కాళ్ళ కూరకంతా మసాలా పట్టేసిందండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న మేక కాళ్ళ సూప్ ఉంది కదండి, అదంతా ఇందులో వేసేసుకున్నాను. పాయా సూప్ వేశాక మసాలా అంతా పాయా సూప్లో కలిసేలాగా కలుపుకోవాలి. కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి కడిగి ఆ నీళ్ళని ఇందులో పోసుకున్నాను. ఒకసారి ఈ మేక కాళ్ళ కూరనంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకున్నాను. కొద్దిగానే వేసుకున్నానండి. ఒకవేళ చింతపండు రసం వద్దనుకునే వాళ్ళు మసాలా వేయించేటప్పుడే 2 టమాటాలను పేస్ట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను, కట్ చేయకుండానే అలానే వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కడాయి పైన మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ మేక కాళ్ళ కూరను ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ మటన్ పాయాని. గ్రేవీ చిక్కగా కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ చిక్కబడ్డాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు అలాగే ఉంచేసానండి పక్కకు. చూడండి ఎంత బాగా వచ్చిందో మనం మటన్ పాయ మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి ఇలా మటన్ పాయాని వండి చూడండి, మీకే తెలుస్తుంది ఇలా వండితే టేస్ట్ ఇంత బాగుంటుందా అని. అద్భుతంగా వచ్చిందండి టేస్ట్ మాత్రం. మటన్ పాయాతో తినడానికి బటర్ నాన్ చపాతీ చేశానండి. కేవలం గోధుమ పిండితో, మైదా వాడకుండా. గోధుమ పిండితో చేసినా కూడా ఈ బటర్ నాన్ చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సూపర్ టేస్టీ మటన్ పాయా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.